రైతు తాను చెమట ఓడుస్తూ తన చెమట బిందువులతో సేద్యం చేస్తున్నారు. కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ప్రకృతితో మమేకమై పంటలు పండిస్తూ దేశానికి తిండి గింజలు అందిస్తున్నారు రైతు. మరి ఆ రైతుకు ఏమన్నా జరిగితే ఏమి రైతన్నా నీకు మేము ఉన్నాము, ఈ విధంగా మేము మీకు సహాయం చేస్తాము, మీరు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ సమస్యలు ఏమిటి అనేది అడిగేది చాలా కొద్ది మంది ఉన్నారు. ఒక ప్రభుత్వం తప్ప, రాజకీయ నాయకులు తప్ప. వారు కూడా మిడిమిడి జ్ఞానంతో రైతు గురించి ఆలోచిస్తున్నారు. ఈ కారణం ఎందుకు? ప్రత్యేకంగా నేడు ఎదుర్కొంటున్న సమస్యలు కరెంట్, విద్యుత్ సరఫరా టైంకు ఇవ్వకపోవడం. నెంబర్ 2, అనావృష్టి, అతివృష్టి. అతని యొక్క దేశ భవిష్యత్తు నేడు అభివృద్ధి జరుగుతున్న శాస్త్ర పరిజ్ఞానం కూడా రైతును కేంద్ర బిందుగా చేసుకుంటూ అతనిని దృష్టిలో పెట్టుకునే ఈనాడు శాస్త్ర పరిజ్ఞానం డెవలప్ అవుతుంది. రాకెట్స్ పైన మిసైల్స్ కూడా పంపడానికి జరిగే ఉండే ఇంధనం కూడా చెరుకు నుండి వచ్చే రసాయన పదార్థం కూడా రైతుయే కేంద్ర బిందువు అంటే మనకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మరి ఈ సహకార రుణాలు, బ్యాంకు రుణాలు ఈ రైతుకు మనం అప్పచెప్తే రైతే తను దేశానికి వెన్నెముక అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. వెన్నెముకగా పేర్కొనాలంటే మనము తెలుసుకోవాలనుకుంటే మనం రైతును కేంద్ర బిందువుగా చేయాలంటే అతనికి అందరికీ సహకారం అవసరం. నేడు దేశానికి తిండి పెట్టగల శక్తి ఒక రైతుకే ఉన్నది. మన కంప్యూటర్ పరంగా కానివ్వండి, ఇంకే పరంగా కానివ్వండి, శాస్త్ర పరిజ్ఞానం ఎంత అభివృద్ధి జరిగినా, ఎంత అభివృద్ధి జరిగినా రైతుకు సహకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రైతు వెన్నెముక నిలవాలంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. దేశానికి అభివృద్ధి రైతు నాగలి పడితే దేశానికి అభివృద్ధి లేదు అంటే గండి అని నా ఒక అభిప్రాయంతో